సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నెల 17న నల్ల జెండాలతో మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఎంఆర్పీఎస్ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుంచు రమేష్, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సామ్రాట్ ప్రకాష్ తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం ఈ నెల 17న ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించి చేపట్టబోయే నిరసన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో నిర్వహించిన ఎంఆర్పీఎస్ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని ఈ దేశంలోని దళితులందరిపై జరిగిన దాడిగా, రాజ్యాంగంపై జరిగిన దాడిగా, ప్రజాస్వామ్యంపై, న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా తాము భావిస్తున్నామన్నారు. దేశంలో న్యాయాన్ని కాపాడే ప్రధాన న్యాయమూర్తిపై ఈ రకమైన దాడులకు పాల్పడితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ మరియు ఆయన వెనుక ఎవరున్నారో లోతైన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నంగునూరు గ్రామశాఖ అధ్యక్షుడు నరేష్, మండల ఇన్ఛార్జ్ నర్సింహులు, సీనియర్ నాయకులు దేవులపల్లి రాజమౌళి, శంకర్, నర్సింహులు, సామేల్, ఆంజనేయులు, రజనీకాంత్ పాల్గొన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు మండలాల వైజ్ గా 17 తారీఖున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ యొక్క నంగనూరు మండలంలో 17 తారీఖున ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడించి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ముందుకు పోవాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఎంఆర్పీఎస్ కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి 17 తారీఖున విజయవంతం చేయాలని చెప్పి ఇక్కడ పిలుపునివ్వడం జరిగింది. 17 తారీఖున మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే రాకేష్ కిషోర్ గారిని తక్షణమే అరెస్ట్ చేసి దేశద్రోహం కింద కేసు పెట్టి దేశ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి రేపు వచ్చే మండల కేంద్రాలు జరిగే 17 తారీఖున నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపు మేరకు ఈ రోజు మండల కేంద్రంకి వచ్చి సమావేశం నిర్వహించడం జరిగింది.